హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా. ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక 2 BHK రీసేల్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది. ఆ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్లాట్ వచ్చేసి అయితే మాత్రం మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది. మనకి మెట్రోకి జస్ట్ 1.5 కిలోమీటర్ రేడియస్లో అండ్ అలాగే మనకి అష్టలక్ష్మి టెంపుల్కి వెరీ నియర్గా, మనకి చైతన్యపురి మెట్రోకి చాలా నియర్గా ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసరికి. చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఎవరైతే 2 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి ఎంట్రన్స్ హాల్. మనకి ఎంట్రన్స్ లో హాల్ యొక్క ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఫ్లాట్ ఎంట్రన్స్ లో హాల్ లో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి టీవీ యూనిట్ పెట్టుకునేలాగా మనకి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ కనుక ప్రమోట్ చేయించాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంట్రన్స్లో హాల్ అయితే కవర్ చేశాను కదా. మనకి ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లోనే వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం. మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి బెడ్రూమ్ వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లాట్ యొక్క టోటల్ SFT వచ్చేసరికి 1245 SFT. మనకి అందుకే ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా మనకి చాలా బాగుంటుంది, ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 8 years ఓల్డ్ ప్రాపర్టీ. మనకి ఫ్లాట్ మీద వచ్చేసి లోన్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ ఎలిజిబిలిటీ బేస్ మీద మనకి 80% దాకా లోన్ అయితే వస్తుంది ఫ్లాట్ మీద. మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేశాం కదా. మనకి బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ సెకండ్ బెడ్రూమ్ ముందు వచ్చేసి ఇక్కడ మనకి షింక్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తాను కదా. ఆ ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చెప్పొచ్చు. ప్రెసెంట్ ఈ ఏరియాలో గజం వాల్యూ వచ్చేసరికి మనకి 1,00,000 పైనే ఉంటుంది. అంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మనకి 1 lakh పైనే ఉంటుంది, బిలో అయితే ఉండదు. సో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు ఇదంతా మంచి ప్రైమ్ లొకేషన్. సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఫ్లాట్ పర్చేస్ చేయాలనుకున్నా కానీ ఇది ఒక బెస్ట్ టైం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఫర్దర్గా ఇంకా బాగా మనకి రేట్స్ అయితే హైక్ అవుతాయి. మనకి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే, అంటే మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మీరు ఆపోజిట్లో చూస్తుందంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి డైనింగ్ ఏరియా వచ్చేసరికి ఎంత స్పేషియస్గా అయితే ఇచ్చారో. మనకి టోటల్ ఫ్లాట్ యొక్క SFT వచ్చేసరికి 1245 SFT. సో అందుకే మనకి ఫ్లాట్ మొత్తం అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గానే రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్ వచ్చేసి కూడా మనకి ఓపెన్ కిచెన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్కి మనకి UDS కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 50 square yards దాకా UDS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇదే సెకండ్ ఫ్లోర్లో మనకి 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్. రెండు కూడా అయితే మనకి సేల్కి అయితే ఉండడం జరిగింది. ప్రెసెంట్ వీడియోలో కవర్ చేస్తుంది వచ్చేసి అయితే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. మీకు ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ కనుక ప్రిఫరెన్స్ ఉన్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా యూటిలిటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూటిలిటీ ఏరియా కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి యూటిలిటీ ఏరియా. మనకి యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి యూటిలిటీ ఏరియా నుంచి లోపలికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లో మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పూజా గది. అండ్ ఆ పూజా గది నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్లోనే మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండ్ అలాగే బాల్కనీ, పూజా గది అన్నీ కూడా అయితే మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లాట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి 2 BHK రీసేల్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫ్లాట్ యొక్క టోటల్ SFT వచ్చేసరికి మనకి 1245 SFT. అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి బెడ్రూమ్ కానీ హాల్, కిచెన్ అన్నీ కూడా అయితే మనకి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. మనకి UDS అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 square yards దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 50 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇదే సెకండ్ ఫ్లోర్లో మనకి ఇంకొక ఫ్లాట్ కూడా అయితే సేల్కి అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తుంది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ ఇదే ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా అయితే సేల్కి అయితే ఉండడం జరిగింది. అండ్ అది వచ్చేసి మనకి 1130 SFT అయితే ఉంటుంది. మనకి ఫ్లాట్కి లోన్ ఫెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది. ఎలిజిబుల్ పర్సన్స్కి 75 నుంచి 80% దాకా లోన్ అయితే వస్తుంది. మనకి ఫ్లాట్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్, పవర్ బ్యాకప్ అండ్ అలాగే కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే వాటర్ కూడా మనకి సఫిషియెంట్ వాటర్ అయితే ఉంటుంది. మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి.
ఫ్లాట్ యొక్క లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. మనకి మెట్రోకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే, మనకి చైతన్యపురి మెట్రోకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అండ్ అలాగే అష్టలక్ష్మి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మనకి ప్రాపర్టీ వచ్చేసరికి. చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 77 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 77 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది. సో ప్రాపర్టీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోట్ చేసి సేల్ చేయడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీలాగే ప్రాపర్టీ ఎవరైనా సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.